హాయ్ అండి అందరికీ. ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది కదా, సంక్రాంతికి స్పెషల్గా నేను చేసిన మురుకులు. సో నేను మురుకులు అంటున్నాను, బట్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మురుకులు జంతికలు అంటారు ఇలా. సో ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ మీకు చూపిస్తాను, రండి చూద్దాం. సో మినపప్పు లేదా మినపగుళ్ళు ఒక కప్పు తీసుకున్నా, మీకు కప్పు చూపిస్తాను అక్కడ చూడండి. అలా ఉడికించుకోవాలి. ఈ కప్పుతోటి నేను చూపించే కప్పుతోటి ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. ఒక కప్పు మినపప్పుకి 4 కప్పుల, అదే కప్పుతోటి 4 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. సో అందులో కొంచెం నువ్వులు, ఓమ, చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని కొంచెం అంతా లైట్గా కారం కూడా వేసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు అలా పక్కన పెట్టి ఈ ఉడికించిన మినపప్పును మిక్సీలో వేసుకొని ఆడించాను. సో అది మెత్తగా పేస్ట్ చేసుకొని ఇంతకుముందుకు కలిపి పెట్టిన ఆ పిండిలో వేసి అందులో కొంచెం నెయ్యి లేదంటే కాచి చల్లార్చిన ఆయిల్ అలా వేసి ఇలా పిండి ముద్దలా కలిపి పెట్టుకోవాలన్నమాట. సాఫ్ట్గా ఉండాలి, చేతులకంతా అంటుకోకూడదు. ఇలా అయితే మురుకులు సాఫ్ట్గా క్రిస్పీగా మంచిగా వస్తాయన్నమాట, గట్టిగా రాకుండా. సో ఇలా జంతికల గుట్టం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనకు ఏ టైప్ ఆఫ్ జంతికలు కావాలో చాలా ఉంటాయి కదా టైప్స్ అందులో. సో స్టార్లాగా చిన్న చిన్న హోల్స్లే చాలా ఉంటాయి, 3 హోల్స్ అలా ఉంటాయి కదా. సో మీకు నచ్చినది అందులో పెట్టేసుకొని, సో అందులో ఈ పిండి ముద్దను ఇలా సాఫ్ట్గా కొంచెం తీసుకొని చేతితోటి ఇలా అనుకొని, సో దాన్ని ఆ పిండి జంతికల గుట్టంలో పెట్టేసుకొని దాన్ని ఫిక్స్ చేసేసుకోవాలి. దాని మీద క్యాప్ ఉంటుంది కదా, అందులో ఫిక్స్ చేసేసుకొని సో జస్ట్ మనం ఇలా తిప్పడమే. బట్ నాకైతే కొత్తనే చెప్పాలి, దీంతో తిప్పరాదు. సో షేప్ అవుట్ అవుతున్నాయి, ఏమనుకోకండి. నాకంత పర్ఫెక్ట్గా అయితే తిప్పరాలేదనమాట. సో అలా ఒక కింద కాటన్ క్లాత్ వేసుకొని నేను ఫస్ట్ తిప్పి పెట్టుకొని తర్వాత ఆయిల్ కాయిన తర్వాత ఆయిల్లో వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఈజీగా అవుతుంది అనమాట. కొంతమంది ఎలా చేస్తారంటే అప్పటికప్పుడే పిండి పెట్టి అప్పుడప్పుడే ముకుడులోనే తిప్పుతుంటారు ఆయిల్ ముకుళ్ళు, బట్ నాకు అలా చేయరాదు. సో ముందుగా ఫస్ట్ కాటన్ క్లాత్ పెట్టి ఆ కాటన్ క్లాత్ మీద నేను ఇలా తిప్పుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. సో మీరు స్టార్ట్ చేశారా ఇంట్లో సాకినప్పాలు, గిహారాలు, ఇలా జంతికలు, గజ్జికాయలు, గరిజెలు? సో ఇలా స్టార్ట్ చేసే ఉంటారు కదా. నేను ఇక్కడగా ఇవి స్టార్ట్ చేశానండి. సో ఇలా ఒక్కొక్కటి తీసి నేను ఆయిల్లో వేస్తున్నాను అనమాట. ఊర్లో అయితే సందడిగా హడావిడిగా ఉంటుంది ప్రతి ఇంట్లో. ఇప్పుడు అప్పాలే మొత్తం, సకినాలు, గిహారాలు. ఫైనల్గా చూసేయండి ఎంత బాగా వచ్చాయో. నాకైతే చూసిన తర్వాత నేను స్నాక్స్ బిజినెస్ పెట్టుకోవచ్చులే, పర్లేదు బాగా వచ్చాయి అని ఒక థాట్ అయితే వచ్చింది. సో మా ఆయనకు కూడా భలే నచ్చాయంటే, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి.